లూకా సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి దాదాపు ఆ భాగం చివరి వరకు 38వ వచనం వరకు చదువుదాం. ఆ మధ్యలో ఒక మాట మీద మీరు ప్రత్యేకమైన దృష్టి లేదా మనం ప్రత్యేకమైన చూపు దృష్టి మనసును లగ్నం చేసేలాగున 1-2 మార్లు నేను చదువుతాను. మనుష్యులు మీకు ఎలాగూ చేయవలెనని మీరు కోరుదురో అలాగున మీరును వారికి చేయండి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులు కూడా తమను ప్రేమించు వారిని ప్రేమిస్తారు కదా. మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులు కూడా అలాగే చేస్తారు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేర్చుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై కుమార్తెలై ఉందురు. ఆయన అనగా దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. యేసు దేవుడు ప్రభు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను వారికి ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము కలవారై ఉండండి. తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకండి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యండి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు అంటే పొంగి పొరలి ప్రవహించినట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇందులో 2 లేదా 3 మార్లు చదవబడిన వచన భాగం అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును అంటూ యేసుప్రభు అంటున్నాడు. మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. అప్పుడు మీరు అలాగున చేసినట్లయితే, అలాంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే, అలాంటి గురితో మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే మీరు సర్వోన్నతునికి కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం. ఇదే సన్నివేశం మరొక భక్తుడు మత్తయి తన సువార్తలు కూడా రాశారు. అది 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 43 నుంచి 48 వరకు కూడా మనం చూడగలం.
ఇద్దరూ కలిసి రాశారు, ఇద్దరు ఒకరికొకరు సమాచారం అందుకొని రాశారు. నేను ఇలా రాస్తున్నాను, నువ్వు కూడా అలాగే రాయి సుమ్మా, ఒకటే రాయకపోతే మళ్ళీ అబద్ధమవుతుంది అని సమాచారం అందించుకొని ఒకే చోట కూర్చుని ప్రార్థన చేసుకుని రాసింది కాదు. లూకా ఎక్కడో ఉన్నారు, మత్తయి ఎక్కడో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వారికి జ్ఞాపకం చేసినంత వరకు లేఖనాలను పరిశుద్ధాత్మని ప్రేరణతో వారు ఆయా సమయములలో రాశారు, ఆయా కాలాలలో రాశారు. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆ వచనాలు, ఆ తీరు, ఆ ఆదేశాలు ఇంచుమించు ఇద్దరు ఒకరికొకరితో మాట్లాడుకుని రాసినట్టుగా ఉంది, కాపీ కొట్టుకున్నట్టుగా. కానీ ఈ మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో చాలా సన్నివేశాలు మనం చూస్తే పరిశుద్ధాత్ముడే, దేవుడే వీళ్ళ చేత ఆ లేఖనాలు వ్రాయించారు, వ్రాయమని ప్రోత్సహించారు అని చెప్పినట్టుగా అదే రుజువు మనకి. ఒక కాలంలో రాయకపోయినా, ఒక చోట కూర్చుని రాకపోయినా, ఒకరితో ఒకరు మాట్లాడుకొని రాయకపోయినా, వారు వ్రాస్తుండగా వారందరిలోనూ ఉన్నవాడు, వారందరికీ సామర్థ్యం ఇచ్చినవాడు, వారందరినీ ప్రేరేపించినవాడు పరిశుద్ధాత్ముడు. కనుక వారు వేరు వ్యక్తులైనా, వేరువేరుగా అపొస్తలులైనా, వేరు చోట్లలో కూర్చుని రాసిన, వేరు సమయాల్లో రాసిన, వేరు సందర్భాల్లో స్థలాల్లో కూర్చుని రాసిన, వారి చేత వ్రాయించినవాడు పరిశుద్ధాత్ముడు. కనుక సంభాషణలన్నీ ఒకే రీతిగా ఉంటాయి, వచనాలన్నీ చాలా వరకు ఒకే రీతిగా ఉంటాయి. దేవుని మనకి స్తోత్రం. ఈ 43 వచనం నుంచి 48 వరకు చూద్దాం. అక్కడ కూడా ఒక పదం, ఒక వచనం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేలాగున రిపీట్ చేస్తాను నేను. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పిన మాట ఇంతకు ముందు మీరు విన్నారు, ఇప్పటికే మీరు విన్నారు కదా, అది ధర్మశాస్త్రం. నేను మీతో ఇప్పుడు చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన దేవుడు తండ్రి చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేంటి ఉపయోగం? మీకేంటి ఫలము? మీకు బహుమానము కలగదు కదా. సుంకరులు, పాపులు అలాగున చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల, చెప్పిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమీ లేదు, అన్ని జనులను అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందులో నేను మీకు 1-2 మార్లు చదివి మీ దృష్టి పడేలాగున చేసిన మాట 44వ వచనం. పరలోకమందున్న మీ తండ్రికి మీరు, లేదా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, అది స్టేట్మెంట్. పరలోకమందున్న మీ తండ్రి, మీ తండ్రి ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు, పరిశుద్ధ స్థలములో ఉంటారు, పరిశుద్ధుల మధ్యన ఉంటారు, పరిశుద్ధ స్తుతుల మధ్యన ఉంటారు, పరిశుద్ధ సింహాసనం మీద ఉంటారు. ఆ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీరు ఇలాగు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. లోక సువార్తలు మనం ఏం చదువుకున్నాం? అదే మాట. సర్వోన్నతుని పరలోకమందున్న అని మత్తయి అంటారు,
లూకా గారేమో మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. దేవుని మనకి స్తోత్రం. ఇలా చేసినప్పుడు అంతే కదా, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ మాటలు చెప్పేటప్పుడు మత్తయ్య గాని లూకా గాని వారిని తన స్వాధీనం చేసుకుని వ్రాయించిన పరిశుద్ధాత్ముడు, తండ్రి ఆత్మ, ప్రభువు ఆత్మ, క్రీస్తు ఆత్మ ఒకే తాత్పర్యంతో ఇటు తండ్రిని ప్రక్కకు పెడుతున్నారు, ఆ ప్రక్కన బిడ్డలు. ఇటు తండ్రి, అటు కుమారులు గాని కుమార్తెలు గాని. తండ్రి ఎలాగుంటాడో పిల్లలు అలాగుండాలి. తండ్రి ఏం చేస్తాడో పిల్లలు అలాగు చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనాలను మనము ఆ ఉద్దేశంతో ధ్యానం చేసినప్పుడు దేవునికి కుమారులగుటకు మనకు అవకాశం లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు దేవుడే మనకు కృపతో యోగ్యతనిచ్చాడు. దేవుడే మనలను తనకు కుమారులుగా చేసుకొనుట కొరకు తన ఒక్కగానొక్క కుమారుడైన యేసును బలిపీఠం మీదకి ఎక్కించేశాడు. క్రీస్తునందు మనలను భద్రపరిచి మనము ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా తన దత్తపుత్రాత్మ యొక్క ముద్ర చేత భగవంతుడా పరమాత్ముడా అనే పిలుచుకొనుటకు మాత్రమే కాదు, మీరు నన్ను అబ్బా తండ్రి అని పిలవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న ఆలోచన మరలా మనం తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే అప్పుడే మనం దేవుని కుమారులం అవుతాము అన్నట్టు తాత్పర్యం ఖచ్చితంగా వస్తుంది. ఇలా చేయకపోతే మనం దేవుని కుమారులం కాకుండా పోతాము అని ఒక సూటిగా నిక్కచ్చిగా పుల్ల విరిచినట్టు మాట మన హృదయాలను కలవరపరిచేటట్టుగా ఉంటుంది. ఇలాగ నేను ఉండకపోతే నేను దేవుని కుమారుడిని కాదన్నమాట. నేను దేవుని కుమారుడిని కాకపోతే, ఈ విషయాలలో నేను అలాగున ఒక జై జీవితం జీవించకపోతే దేవుని కుమారుడుగా ఉండనన్నమాట. దేవుడు నన్ను కుమారునిగా అంగీకరించడన్నమాట అనే తాత్పర్యం, ఆలోచన తప్పక చాలా మందికి ఎవరికైనా వస్తుంది. కానీ నేను ఆ వచనాలను మీ ముందు ఏ కోణంలో ఉంచటానికి నేను ప్రయత్నం చేస్తున్నానంటే, ఆ కోణంలో నేను అలా ఉంచటానికి చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా లేఖనానుసారంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు కుమారులు, ఆయన ఇవన్నీ చేస్తేనే ఆయనకు కుమారులము అనే తాత్పర్యం కదా మనం అనుకుంటున్నాము. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఉచితమైన కృపతో నిన్ను నన్ను క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా చేసేసుకున్నాడు. మనం ఏం చేయలేదు, ఏ వ్రతాలు చేయలేదు, ఏ త్యాగాలు చేయలేదు, ఏ భక్తి చేయలేదు, ఏ యాత్రలు చేయలేదు, ఏ రక్తాన్ని చిందించలేదు. ఆయన అసలు వెతకలేదు మనం. అయినా దేవుడు తన కృపచేత మనము విశ్వాసం ఉంచుటకు మాత్రమే మనకు పనిపెట్టి మనలను తన కొరకు కుమారులుగా కుమార్తెలుగా క్రీస్తు మరణం పునరుద్ధానం ద్వారా మనలను చేసుకున్నాడు, లేదా మనలను స్వాస్యముగా అంగీకరించాడు. ఇంకా చెప్పాలంటే మనలను తన స్వాస్యానికి హక్కుదారులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనం ఎలాగునో పిల్లలం అయిపోయాం కదా, మనం ఎలాగునో ఆయనకు సంతానం అయిపోయాము కదా. ఆయనే కావాలని కోరుకున్నాడు, ఆయనే కావాలని వెతుక్కుంటూ వచ్చాడు, ఆయనే కావాలని ఎక్కడున్నావు నా గొర్రె అంటూ కేకలు వేస్తూ పిలుస్తూ వచ్చాడు. ఆయనే నన్ను దగ్గర తీసుకున్నాడు. నేను కొడుగ్గా చేసుకోవాలి అనుకున్నా, నీకు ఇష్టమేనా, నేను అనుమతి అడిగాడు. ఇష్టమైనప్పుడు ఆయనే నన్ను హత్తుకొని ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువి అని అనేశాడు కదా. ఇంకా మరలా ఆయన కొడుకుగా ఉండాలంటే, ఆయన కొడుకుగా ఉండాలంటే, ఆయన కొడుకుగా నన్ను చేసుకోవాలంటే, కొడుకుగా నన్ను ఆయన చూడాలంటే ఇవన్నీ నేను చెయ్యాలి అనేది మరలా మొదటి మాటకు ఆపోజిట్గా ఉంది.
ఇప్పటికాయన నన్ను అంగీకరించాడు, అధికారం నాకు ఇచ్చేశాడు, ఆ కృప నాకు ఇచ్చేశాడు, క్రీస్తులను భద్రం చేసేశాడు. క్రీస్తును బట్టి, క్రీస్తులో ఉండటాన్ని బట్టి ఆయన నన్ను కొడుకుగానే కూతురుగానే చూస్తున్నాడు, కుమారుడుగా కుమార్తె అని పిలుస్తున్నాడు. కానీ కుమారులగునట్లు మీరు కుమారులు అవ్వాలంటే, కుమార్తెలు అవ్వాలంటే అనే వచనాలు వెనుకున్న తాత్పర్యం ఏమిటి? ఈ టెన్స్లు ఎందుకు మారిపోతున్నాయి? పాస్ట్ టెన్సు, ప్రజెంట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సు. ఎందుకు ఈ టెన్సులు వెనక్కి ముందుకు వస్తున్నాయి? జరిగిపోయిన దాన్ని మరలా మనం ఏదో జరిగించాలన్నట్టుగా చెప్తున్నారేంటి? జరిగిస్తే గాని మనం ఆ స్థాయికి వెళ్ళమని చెప్తున్నారేంటని ఖచ్చితంగా కాస్త సామాన్యమైన జ్ఞానంతో వాక్యాన్ని చదివిన వారికి ఎవరికైనా సందేహం అనను కానీ ఆ ప్రశ్న తప్పక రాకమానదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఈ వచనాలను ఏ కోణములో నుంచి మీరు నేను చూడటానికి ప్రయత్నం చేయాలి అని మీ ముందు నేను ఒక ప్రపోజల్ పెడుతున్నాను, ఒక ఆలోచన మీ ముందు ఉంచుతున్నాను. మీరు ఆలోచన చేయండి. ఆలోచన ఏంటంటే, ఇప్పటికే మనలను దేవుడు కృపచేత కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించాడు. అంగీకరిస్తున్నాను అని ఒక ప్రకటన చేసి ఊరుకోలేదు, ఒక ముద్ర వేసేశాడు. మనలను ఒక చోటుకి తీసుకొచ్చాడు, క్రీస్తులో మనల్ని భద్రం చేసేశాడు. దేవుని మనకి స్తోత్రం. అంతటితో ఆగిపోకుండా తన ఆత్మను బహుమానంగా మనకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. మనము దేవునికి పిల్లలం అయిపోయాం. గుర్తులేదా? గుర్తుంది కదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందరైతే యేసుక్రీస్తును ప్రభువుగా, యేసుక్రీస్తు నామమును ప్రభువుగా అంగీకరిస్తారో వారందరికీ దేవుడు లేదా దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడింది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏ ఏ ఏ పుస్తకం, ఏ సువార్తది? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయనెవరు? దేవుడా. ఆయన దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. దేవుని మనకి స్తోత్రం. 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగను, కానీ లోకమైనను తెలుసుకొనలేదు. దేవుని మనకి స్తోత్రం. సో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తనను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమందు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో 13వ వచనం, అలా విశ్వాసం ఉంచిన వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీర ఇచ్ఛల వలనైనను, మనుషుల ఇష్టముల వలనైనను పుట్టినవారు కారు. ఆ నామం ఎవరిది? ఆ వాక్యం ఎవరు? ఆయన ఎవరు? 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో ఇలాగున దేవుడు మనము విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా కృప చొప్పున మనకు పిల్లలయ్యే అధికారం, పిల్లలుగా ఉండే అధికారం ఇచ్చేస్తాడు. పిల్లలుగా మనలను స్వీకరించాడు. సో ఆయన మనలను ఇప్పటికే తన కుమారులుగా ఉచితంగా కృపతో అంగీకరించాడు గనుక నా భుజం మీద ఒక భారం పెట్టాడేమో, లేదా నా మనసులో ఒక బాధ్యతను ఆయన ఉంచాడేమో. ఏంటా బాధ్యత అంటే, ఏ యోగ్యత లేకపోయినను, ఏ అర్హత నీకు లేకపోయినను, ఆయనకు కొడుకుగా ఉండే లక్షణం కొంచెం కూడా మనలో లేకపోయినను,
అంతటా మనమందరము పాపము చేసి ఆ పాపపు చేదు వల్ల దేవుని దృష్టిలో మరణించిన వారితో సమానముగా ఉన్నవారమైనను ఆయన మనలను కుమారులుగా అనుగ్రహించాడు గనుక కృతజ్ఞతతో ఆ రుణము తీర్చుకొనుటకు అన్నట్లుగా మనము ఆయనకు కుమారులుగా ఉండాల్సిన బాధ్యత భుజం మీద తీసుకోవాలి. ఆ బాధ్యతను మనం స్వీకరించాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట లేదా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆ సామెత సరిగ్గా ఫిట్ అవుతుందో లేదో ఈ సందర్భంలో తెలియదు కానీ, కనకపు సింహాసనమున సునకము కూర్చుండ తగున. అవునా? కనకపు సింహాసనమున సునకము కూర్చుండ తగున. ఎక్కడో ఏ సందర్భాల్లో ఆ మాటలు చెప్పబడి ఉండొచ్చు, లోకరీతిగా చరిత్రలోనూ కథల్లోనూ. అయినా ఒక పెద్ద ఆయన, ఒక జమీందారు విశ్వాసం చూపిస్తుంది గనుక, ఎంగిలి మెతుకులు కూడా అప్పుడే వండిన మెతుకులుగా స్వీకరిస్తుంది గనుక, ఎప్పటికప్పుడు తన క్షేమం కోసం మెలకుగా ఉంటుంది గనుక, బహుశా అన్నట్టుగా లేదు దీన్ని నేను గౌరవిస్తాను, దీన్ని నేను ఘనపరుస్తాను, దీన్ని నేను సన్మానించాలి, దీన్ని నేను స్పెషల్గా చూసుకోవాలి అన్నట్టుగా ఆ సునకాన్ని ఆ వ్యక్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇక్కడ కూర్చోమ్మా అని. కానీ ఆ బుద్ధి పోదు కదా, తగకపోయినా, ఆ లక్షణం తనలో లేకపోయినా, ఎవరో సింహాసనం వేసి దాన్ని కూర్చోబెడితే తగినది కాదు, సింహాసనం దానికి తగదు. అలాగే సింహాసనం కూర్చుంటే యోగ్యత దానికి లేదు. కానీ అది తాను చేసే పని చేస్తుంది. సింహాసనం మీద కూర్చుండబెట్టినా తన బుద్ధి మార్చుకోదు, తన బుద్ధిహీనత మార్చుకోదు. కుక్క గనుక కుక్కలాగే సింహాసనం మీద ఉంటుంది. అందుకే కుక్కను కుక్కగా ఉండాల్సిన చోట ఉంచండి అన్నట్టుగా సామెత ఉందేమో కానీ, దాదాపు ఆ సామెత మన ఆధ్యాత్మిక జీవితాలకు ఒక కోణం కొంతవరకు పోలిక రావచ్చు. పాపులమైన మనలను దేవుడు పరిశుద్ధపరచుటకు ఇష్టపడ్డాడు. ఉన్నతమైన సన్మానం, సింహాసనం, పుత్రత్వం, ఉన్నతమైన సింహాసనం, తండ్రి అనే భాగ్యం, ఉన్నతమైన యోగ్యత, సన్మానం, దూతల కన్నా హెచ్చువారిగా మనల్ని చేయటం దేవుని మనకి స్తోత్రం. తన మహిమలో చోటు మనకి ఇవ్వటానికి ముందే ఒక శ్రేష్టమైన కృపతో, ప్రేమతో హెచ్చించుటకు ఇష్టపడటం. అలాగున హెచ్చించబడినటువంటి పాపులమైన మనము పరిశుద్ధుల కాకపోయినను, మనలో ఏ పరిశుద్ధత లేకపోయినను, కనీసం మీరు 10% పరిశుద్ధత పెట్టుకుని రండి, మిగిలిన 90% నేను చూసుకుంటాను అన్నట్టు కాకపోయినా, 100% మనలను పరిశుద్ధులుగా యేసు రక్తము ద్వారా మనల్ని చూసి ఎంచి మనకు ఆ పుత్రత్వము, కొడుకు, కూతురు అనే ఆ సింహాసనం వేసి కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇందాక చెప్పిన ఉపమానం అక్కడతో అయిపోయింది. కానీ ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, మనము ఇప్పుడు పాపులుగా ఉండుట కొరకు సింహాసనం మీద కూర్చోలేదు. ఆయన కూర్చోబెట్టేశాడు, కొడుకులు కూతురు అయిపోయాం. కానీ ప్రభు అంటున్నాడు, మీరిప్పుడు నా స్వభావాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. నా మనస్సు, నా మనస్తత్వం, నా ఆలోచన, నా ఇష్టము, నా ఆశ, నా నడవడిక, ఆ తీరులోనికి మీరు రావటానికి ప్రయత్నం చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనము కుమారులగుటకు ఇవన్నీ చేయటం కాదండి. ఆయన కుమారులుగా మనల్ని చేసేసాడు గనక ఇవన్నీ తప్పక చేసి, అవును దేవా, మేము నీ కుమారులమే, మేము నీ పిల్లలమే, దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఆ తాత్పర్యంతో ఈ వచనాలను చూడటానికి మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే అపవాది ఏదైనా తోటలో ఆదామవ్వలను ఎలాగొన తొందర పెట్టి, మభ్యపెట్టి, భ్రమపరిచి రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళాడు.
చెయ్యొద్దన్న దానిని చెయ్యొచ్చు, పర్వాలేదు అన్నట్టుగా ఒక ఆశను, దురాశను కల్పించాడో మనకు అందరికీ తెలుసు. కనుకనే ఈ లేఖనాలనే మనం ముందు పెట్టి ఇలాగున కూడా ఒకవేళ అపవాది మీరు ఇలాగ ఉంటున్నారు గనక మీరేంటో దేవుని పిల్లలం అయిపోయామని పెద్ద భుజాలు తడివేసుకుంటున్నారు, దేవుని కొడుకులం అయిపోయామనుకున్నట్టుగా మీరేదో సంబరపడిపోతున్నారు. ఇవేమీ మీరు చెయ్యకపోతే, ఇలాగ మీరు ఉండకపోతే ఏమీ లేదు, మీరు దేవుని పిల్లలు కానే కాదు అన్నట్టుగానే ఈ లేఖనాలనే మనం ముందు పెట్టే అవకాశం ఉంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు మనం పొందిన రక్షణ, ఆ నిశ్చయత, యేసుక్రీస్తునందు ఎందరైతే విశ్వాసం ఉంచారో వారందరికీ నిత్య జీవము. యేసుక్రీస్తు అంటాడు, నా యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో వారెన్నటికీ చనిపోరు, చనిపోయినను మరలా బ్రతుకుతారు. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాగ్దానాలు, ఈ వచనాలు, ఈ హామీలు ఇవన్నీ అబద్ధాలు అయిపోతాయి కదా. యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచము, నీవు నీ ఇంటివారు రక్షింపబడతారు. రక్షణ గురించి ఒక పద్ధతి, ఒక క్రమము ఉన్నాయనుకోండి. కానీ ప్రభు కృపతో మనలను పరిశుద్ధులుగా ఎంచి ప్రక్కకు పెట్టి తీర్చాడు. పరిశుద్ధులుగా చూస్తున్నాడు, పరిశుద్ధులని పిలుస్తున్నాడు, పరిశుద్ధులుగానే ఎంచి యేసు నామమును బట్టి మనకు అన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ వచనాన్ని మనం ఎలా స్వీకరించాలంటే, దేవుడు నన్ను కృపతో తనకు కొడుకుగా ఉండే భాగ్యం ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, సన్మానం ఇచ్చాడు. చెప్పాను కదా, సింహాసనం. అలాంటి స్థితితో నాకు ఇలాగున కల్పించిన మహాదేవునికి ఇలాగున నేను రుణం తిరిగి చెల్లించుకుంటా. ఒక బాధ్యత కలిగిన, ఆయనకు తగినట్టుగా ఒక కొడుకుగా నేను బ్రతుకుతా. దేవుని నామానికి స్తోత్రం. ఇలాంటి తాత్పర్యం, ఇలాంటి ఆలోచన, ఇలాంటి అవగాహన రక్షణ పొందిన తర్వాత విశ్వాసుల ఆ నరములలోనికి, ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుని యొక్క ఆ శరీరంలోనికి, ఆత్మ లోపలికి చొచ్చుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా లోకమంతా కూడా ప్రభావితం అయిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే సామాన్యంగానే బోధకులు రక్షించాలి, రక్షణలోకి నడిపించాలనే తాత్పర్యంతో, ఆత్మల భారంతో, దేవుని ప్రేమతోని ఆ మాటలు చెప్పి ఉండొచ్చు, అలాగని ప్రేమించి ఉండొచ్చు, ప్రేమ గురించి వివరించి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత ఆ పుట్టిన పిల్లలు అంగవైకల్యం కలిగిన వారుగా, మురుగుజ్జులుగా, బలహీనులుగా, మూర్ఖులుగా, బుద్ధిహీనులుగా, వెర్రివారిగా, దేవుని నామాన్ని అవమానపరిచేవారిగా, క్రీస్తును మరలా సిలువెక్కించేవారిగా అలా తయారయ్యారు అనుకోండి. అవటానికి దేవుని పిల్లలే, నమ్ముకున్నారు, రక్షించబడ్డారు, జాగ్రత్తగా ఉండండి అమ్మా. లేదు నమ్ముకున్నారు, నాణ్యమైన ఒక కోణం, ఓకే, అది దేవుడు చేసేసాడు. ఇప్పుడు రెండవ కోణం గడిచిన వారాల్లో నేను మీకు చెప్పాను, శాంక్టిఫికేషన్. ఆ రెండవ కోణం మీరు చెయ్యాలి, మీరు అలాగ ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. చెబుతూనే మరలా అంటారు, మీరు అలా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళితే నేను మీకు సహాయం చేస్తూ అలా తయారు చేస్తా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షింపబడిన తర్వాత ఒక వ్యక్తి, సంఘంలో చేర్చబడిన తర్వాత ఒక వ్యక్తి ఇక నెక్స్ట్ పరలోకంలో ఉంటాను అనే ఆశ కలిగి ఉండటం తప్పేమీ లేదు. అలాంటి నిరీక్షణ కలిగి ఉండటంలో ఏమీ కూడా సంశయపడాల్సిన పని లేదు. కానీ రక్షణ పొందిన రోజు నుంచి దేవుడు పిలిచే ఆ పిలుపు వచ్చే గడియ వరకు కూడా ఈ మధ్యలో ఉన్న ఈ ప్రయాణం, ఈ యాత్ర, ఈ పోరాటం, ఈ పరుగు, ఈ కొండలెక్కటం, ఇదంతా కూడా ఇలాగున దేవుని కుమారులగునట్లుగా మీరు ఇలా చెయ్యండి. దేవుని నామానికి స్తోత్రం. మీరు దేవుని కుమారులు కనుక మీరు ఇలాగ ఉండండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని కుమారులు అగునట్లు, దేవుని కుమారులు అగునట్లు. దేవుని కుమారులు ఎవరంటే అన్నట్టు అక్కడక్కడ వచ్చిన భాగాలు ఉంటాయి. 2, 3, 4 వచనాలు నేను మీకు చూపించి చదవబడిన లేఖన భాగం దగ్గరకు వచ్చేద్దాం. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనలను కుమారులుగా ఉచితంగా స్వీకరించాడు, ప్రేమతో స్వీకరించాడు. మనకు ఆ హోదా, ఆ యోగ్యత ఇచ్చేశాడు. కనుక రుణమైపోయాం. లోకరీతిగా నేను చెప్పిన మాట మరలా చెప్తానని కాదు, కానీ మీరు కూడా అదే మాట, అదే ఆలోచన ఎవరికైనా చెప్తారేమో. కానీ
లోకరీతిగా ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని నిలబెట్టిన, ఒక కుటుంబాన్ని నాశనం నుంచి తప్పించిన, ఒక కుటుంబాన్ని ఇక నరకయాతన పడుతున్నాము, బ్రతక అనవసరమని పోతున్న సమయంలో మళ్ళా వాళ్ళని నిలబెట్టడమే కాకుండా, స్థిరపరచడమే కాకుండా, వాళ్ళు బ్రతుకుతూ మరి 10 మందిని బ్రతికించే స్థాయి ఒక వ్యక్తి ఇచ్చాడు అనుకుందాం. ఆ కుటుంబం వ్యక్తి పట్ల ఎలా ఉంటాయో చెప్పండి? ఆ వ్యక్తి పట్ల ఎలా ఉంటారు? కృతజ్ఞత ఉంటారు కదా. కొన్ని కథల్లో మనం వింటుంటాం. మేము చర్మము ఒలిచి ఆ చర్మంతో చెప్పులు ఆయన వేసుకోవటానికి, నా చర్మం ఒలిచి చెప్పులుగా కుట్టి మీ కాళ్లకు ఇచ్చినా నా రుణం తీరదండి బాబు. లోకరీతిగా కృతజ్ఞత, తీవ్రత, లోకరీతిగా సంభాషణ అది. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అలాంటి సహాయం చేసినప్పుడు, మరి ప్రభు పాపులమైన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని పరిశుద్ధపరిచాడే. ఆ తాత్పర్యంతో సంఘం ఉండాలి కదా, ఆ తాత్పర్యంతో దేవుని పిల్లలు ఉండాలి కదా, ఆ తాత్పర్యంతో దేవుని పిల్లలు అంత రోషంతో రోజు మాట్లాడుకోవాలి కదా. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎవరో ఏదో 4 సహాయాలు చేశారని, 4 నెలలకు ఒకసారి ఆ సహాయం చేస్తున్నారని, అలాగున సంవత్సరం సహాయం చేస్తున్నారని ఆయన ఫోటో పెట్టేసుకుంటున్నామే, ఆయన ఫోటో మీద పాలు పోసేస్తున్నామే, దేవుడు ఎక్కడో లేడమ్మా ఈయనలోనే ఉన్నాడు అని చెప్పేసుకుంటున్నామే. అలా చెప్పుకునేలాగున వాళ్ళు చేస్తున్నారే. అలాగున మనం పదే వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా కావాలంటే ఆ సహాయం చేసిన ఆయన పేరు పిల్లలకు మనవలకు పెట్టేసుకుంటున్నామే కృతజ్ఞతతో. ఈ పేరు మీ కుటుంబంలో ఎవరికి లేదు కదా, ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పేరు ఎవరికి ఉంది? ఎవరైనా అడిగితే మీకేం తెలుసు ఈ పేరు వెనకాలన్న ఘనత అంటూ లోకరీతిగా ఇంత ముఖం చేసుకుని చెప్తామే. ఆ మహానుభావుడి వల్లే ఈ 4వ తరం మేము బాగున్నామని చెప్తున్నారు. లోకరీతిగానే ఇంత కృతజ్ఞతతో మనుమలకు మునుమనులకు కూడా ఒక పేరు పెట్టుకుని ఆ కృతజ్ఞత, ఆ చేసిన సహాయం మర్చిపోకుండా దినదినం జ్ఞాపకం చేసుకుంటున్నారే. మరి మహాదేవుడు, పరిశుద్ధుడు, మానవ ఆకారంతో కిందకొచ్చి పాపుల కోసం చచ్చిపోవటం మరీ విచిత్రం. మంచివారి కోసం చనిపోతే కొంచెం అనుకోవచ్చు, ఆలోచన చేయొచ్చు, ఎవరైనా అవును చేస్తారు కదండి త్యాగం అనుకోవచ్చు. హంతకుల కోసం, వ్యభిచారుల కోసం, జారుల కోసం, దొంగల కోసం, కూనికోల కోసం, త్రాగుబోతుల కోసం ఆ మహాదేవుడు చచ్చిపోవటం ఏంటండి బాబు? దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ఏదైనా ఒక పాత్రలమ్మే చోటు, చాలా మంది వచ్చారు, ఉన్న పాత్రలన్నింటినీ చూసుకుంటున్నారు, మొత్తం పాత్రలన్నీ అమ్ముడైపోయాయి. ఒక పాత్ర ఉండిపోయింది, అది ఎవరూ కొంటలేదు. ఎందుకంటే అది కొంచెం వీక్గా ఉంది, అన్ని పాత్రలాగా అది లేదు, అది కూడా అమ్మకానికి ఉంది, ఎవరు కొంటలేదు. అమ్మకాన్ని పెట్టిన వ్యక్తి కూడా దాన్ని అలా వదిలేశాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి ఆ పాత్ర నాకు ఇవ్వాలి, నాకు కావాలి అన్నాడు. అవతలి వ్యక్తి అడిగిన వ్యక్తిని వింతగా చూశాడు. లోకం ఎవరికి అక్కర్లేని ఈ పాత్ర నీకెందుకయ్యా అన్నాడు. అది నీకెందుకు, నాకు కావాలి అన్నాడు. సరే ఎంత అవుతుందంటే అని ఇతను చెప్పేలోగా అతడు పెద్ద డబ్బు మూడు తీసి చేతులు పడేసి ఆ ఊటి కొండను, ఆ వంకర కొండను, రంగిల్చిపోయిన కొండను, కాస్త పగులు కనిపించిన కొండను ఎంతో భద్రంగా చేత్తో పట్టుకుని వెళ్ళిపోయాడు. అమ్మిన వాడికి వింతగా ఉంది. ఆ పాత్ర ఒక వ్యక్తి అయితే, పాత్ర ఒక మనిషి అయితే, నాలో ఇంత అపవిత్రత ఉన్నాను, నాలో ఇంత వంకరున్నాను, నాలో ఇంత భయంకరమైన స్థితులు ఉన్నాను, ఎవరికి నేను నచ్చనివాడిగా ఉన్నాను, ఎంచనివాడిగా ఉన్నాను, అక్కర్లేనివాడిగా ఉన్నాను, ఈయనెవరు నన్ను కావాలని కోరుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అలాగుననే మనము దేవుడు తండ్రి బిడ్డలుగా ఒక స్థితిలోనికి మనం వచ్చేసాం. ఆ మొదటి మాటగా చూస్తే దేవుడు మనల్ని అలాగున్న పిల్లలుగా చేసుకున్నాడు కనుక మనము దేవుని పోలిన వారిగా ఉండాలి. ఇందాకే చెప్పాను కదా, ఈ కోణంలో నుంచి చూద్దాము. ఇలా లేకపోతే అసలు మనం దేవుని పిల్లలం కాదట, నమ్మి బాప్సం తీసుకున్నా మనం దేవుని పిల్లలం అవలేదట,
ఇలాగ అయితేనే మనం దేవుని పిల్లలుగా అప్పుడు ముద్ర వస్తుందట అనే భావన వచ్చేలాగున్న వచనాలు ఉన్నను, మరొక చోట భక్తుడు రాస్తాడు, దేవుడే మనలను మొదటిగా ప్రేమించాడు కనుక మనము ఆయనను ప్రేమిస్తున్నాం. దేవుని మనకి స్తోత్రం. దేవుడే మొదటిగా మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాము. ప్రేమించే బాధ్యత మనకు ఉంది. మన ప్రేమ పొందుటకు ఆయన అర్హుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన స్తుతులు అందుకొనుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు. మన ఆరాధన అందుకొనుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పొగడ్తలు అందుకొనుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు. ఎందుకంటే నా కొరకు ఆయన చేసిన కార్యం ఎవడు చేయలేదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ లేఖనాలను ఆ తాత్పర్యంతో చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. దేవుని కుమారులు ఎవరంటే అని వచనాలు నేను ఎప్పుడు చెప్తున్నప్పుడు ఈ తాత్పర్యం మనం బ్యాక్గ్రౌండ్లో ఉంచుకోవాలి. దేవుని కుమారులు ఎవరంటే అనే మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవునికి కుమారులు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ వలన పుట్టిన మనం, ఆత్మ ద్వారా పుట్టిన మనం, ఆత్మయున్న దేవుని వాక్కు ద్వారా పుట్టిన మనం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా. మనము దేవుని మూలముగా పుట్టిన వారం, వాక్యము వలన పుట్టిన వారం. వాక్యమే ఆత్మ. వాక్యమును నమ్మి పుట్టిన వారం, వాక్యాన్ని లోపలికి స్వీకరించి పుట్టిన వారం. మనం శరీరీతగా పుట్టిన వారం కాదు, మానవ సుఖాల వెనకాల పుట్టిన వాళ్ళం కాదు, తుచ్చమైన శరీర ఆశలతో పుట్టిన వారం కాదు, దేవుని చిత్తానుసారంగా ఆత్మను అనుసరించి పుట్టిన వారం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆత్మ వలను కన్నాడు దేవుడు, మనలను కన్నాడు, వాక్యం మనలను కన్నది. వాక్యమే మనకు తండ్రి, మనము వాక్యమునకు పిల్లలమై ఉన్నాం. అర్థం చేసుకోండి సీక్వెన్స్. కనుక మనము వాక్యానుసారముగా నడవవలసిన బాధ్యత మనకుంది. అదే అక్కడ వచనం చూస్తే ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో ఆయన కుమారులు అని పిలువబడతారు, లేకపోతే వాళ్ళు కుమారులు కాదు అన్నట్టుగా ఒక రకమైన ఆందోళన, ఆలోచన కలగజేసి, కుమారుడునయ్యాను, ఆహా నాకెంత భాగ్యం ఇచ్చారు ప్రభు, స్తోత్రాలయ్యా అని మనస్ఫూర్తిగా చెప్పుకున్నవాడు కూడా ఒక్కసారి నిర్ఘాంతపోయేలాంటి మాట. మరి నేను ఆత్మచేత నడిపించబడుతున్నానా లేదా? ఆత్మచేత నడిపించబడేవాడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, వాడి నిర్ణయాలు ఎలాగుంటాయి, వాడి మాటలు ఎలాగుంటాయి? ఆత్మచేత నడిపించబడేవారి యొక్క శ్రేష్టమైన పని ఏంటంటే ఆత్మ వారికి సహాయం చేసేకొలది శరీర కార్యాలను, శరీర క్రియలను చంపేసుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీర కార్యాలను, శరీర క్రియలను చంపేసుకున్న తర్వాత ఆయనకు పుట్టడం కాదు. ఆయన కడుపున పుట్టిన వారంగా మనల్ని ఆయన స్వీకరించాడు గనుక, మనల్ని ఆయన చూస్తున్నాడు గనుక, ఆయన కడుపున పుట్టిన వారు ఎలాగుంటారో అలాగ మనం శరీర క్రియలను తుచ్చమైనవిగా ఎంచి ఎప్పటికప్పుడు ఆత్మ సహాయంతో కత్తిరించేసుకోవాలి, చంపేసుకోవాలి, నాశనం చేసుకోవాలి, విసర్జించాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. యోర్దాను నదిలోకి వెళ్ళారు, ఆత్మ ఆయన మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ అపవాది చేత శోధించబట్టడానికి ఆయన అరణ్యంలో కొనిపోయారు. అపవాది చేత 3 రకములుగా శోధించబడ్డారు. వాక్యము యొక్క వేడితో, వాక్యము యొక్క బలముతో అపవాదిని ఎదిరించాడు. దూతలొచ్చి పరిచర్య చేశారు. ఆ తర్వాత 40 దినముల ఉపవాసం ఆయన ముగించి, ప్రార్థన ముగించి బయటకు వచ్చి గ్రామాల్లో, మందిరాల్లోకి వెళుతూ దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అంటూ ప్రకటించటం ప్రారంభించాడు. అలాగున ప్రారంభిస్తూ ఒక రోజు ప్రజలందరూ ఆయన వెనకాల వచ్చుచుండగా ఒక ఎత్తైన చోటుకు వెళ్ళాడు. వారి ఎదురుగా ఒక బండ మీద ఒక ఎత్తైన స్థలంలో కూర్చున్నాడు. కూర్చుని ప్రారంభించాడు ధన్యతలతో ఉపన్యాసం. అంటే లేఖనానుసారంగా సీక్వెన్స్ చెప్పాను. ఇంత పెర్ఫెక్ట్గా వీడియో తీసినట్టుగా చెప్పారంటే అని అనుకోకుండా నేను చెప్పిన మాటలన్నీ కూడా లేఖనముల పొందికే. దేవుని మనకి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ వచనాన్ని మనం ఒకసారి చూసుకుంటే, ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. జన సమూహములు వచ్చారు, ఆయన శిష్యులు కూడా
ఆయన యొద్దకు వచ్చారు. దేవుని మనకి స్తోత్రం. ఇందాక చెప్పిన మాట చూశారు కదా, ఆయన 3 దినములు అపవాది చేత శోధింపబడిన తర్వాత పేతురు సహోదరుడైన ఆంద్రియ అను 2 సహోదరులు వలవేట చూశాడు, వెంబడించమన్నాడు, మనుషులు పట్టే జాలలుగా చేస్తానన్నాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం 23 చూస్తే, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దెయ్యములు పట్టిన వారిని, చాందర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఆయన పరిచర్య ప్రారంభంలోనే ఇంతమంది ఎలాగ వచ్చేసారంటే ఆయన దగ్గరికి ఎలాగ అట్రాక్ట్ అయ్యారంటే ఈ వచనాలే 23 నుంచి 24. అలాగున్న ప్రజలందరూ అప్పటికే సంధించబడుతున్నారు, స్వస్థతలను బట్టి, విడుదలను బట్టి, ఆయన బోధన బట్టి. అప్పుడు 5వ అధ్యాయం, అలాగున్న ప్రజలందరూ ఆసక్తి చూపిస్తుండగా ఆయన జనసమూహలను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడైన నోరు తెరిచి ఇలాగున బోధింపసాగెను అనే ధన్యతల యొక్క ఆ వరుస క్రమంలో చూస్తే 9వ వచనం దేవుని కుమారులు అని ఉంటుంది. 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరినైనా వీళ్ళు దేవుని కుమారులు అని పిలవబడాలంటే వాళ్ళల్లో ఈ స్వభావం ఉంటుంది, వాళ్ళల్లో ఈ లక్షణం ఉంటుంది, వాళ్ళు ఈ రీతిగా ఉండటానికి ప్రయాసపడతారు. దేవుని మనకి స్తోత్రం. ఈ లేఖనాలను ఆయా రీతులుగా మన ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కలహాలకు దూరంగా ఉంటారు, వివాదాలకు దూరంగా ఉంటారు, వాదనలకు దూరంగా ఉంటారు, కోపాలకు దూరంగా ఉంటారు, ఆగ్రహానికి దూరంగా ఉంటారు. ఎదుటివారు కాస్త నిష్ఠూరు మాటలు మాట్లాడినా సమాధానం కలిగిన మనసుతో ఉంటారు, సమాధాన పడిపోతారు. దేవుని మనకి స్తోత్రం. సమాధాన పడుటకు ఇష్టపడతారు. వారు మౌనమే ఎదుటివారికి సమాధానంగా చెప్పబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సమాధానపరచువారు ధన్యులు. ఎవరు సమాధానపరుస్తారు? సమాధానం అంటే జవాబు అని అనుకుంటాం మనం. ఏంటి సమాధానం చెప్పవు అంటాం చూసారా, ఏంటి జవాబు చెప్పవు అని అనుకున్నట్టు. సమాధానం అంటే ఈ తెలుగు పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే దేవునితో సమాధానం అంటే దేవునితో సహవాసం, దేవునితో శాంతి ఒప్పందం అన్నట్టుగా ఏకాత్మ కలిగి ఉండటం. దేవుని మనకి స్తోత్రం. మనము దేవునికి మన పాపములు చేసే శత్రువులమై ఉండగా, మనమందరము దేవుని దృష్టిలో మన పాపముల వలన అసహ్యులముగా మనం ఆయనకు కనబడుచుండగా ఈ యేసుక్రీస్తు మనలను తండ్రితో సమాధానపరచుటకు వచ్చెను. ఇంకో చోట చూస్తే తండ్రి మనలను తనతో సమాధానపరచుట కొరకు, అంటే ఆయనకు మనకు మధ్య ఉన్న శత్రుత్వాన్ని ఆయనే విరిచి దూరం పెట్టడానికి తన కుమారుని లోకంలోకి పంపాడు. దేవుని మనకి స్తోత్రం. మనలను తండ్రికి సొత్తుగా చేయటానికి, మనలో తండ్రికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రుత్వం తెచ్చిపెట్టినటువంటి పాపం నుంచి మనం విడదీస్తే అప్పుడు మనం దేవునికి మిత్రులం అవుతాం, దేవునికి ప్రియులం అవుతాం. కనుక యేసయ్య ప్రభు ఆ రీతిగా క్రిందకు వచ్చాడు. మరొక చోట పౌలు అదే మాట అంటాడు, తండ్రి దేవుడు మనలను తనతో సమాధానపరచుకొని ఆయనే నిర్ణయం తీసుకున్నాడు. సమాధానపరచబడుటకు తగిన యోగ్యత, కెపాసిటీ, ఆ లెవెల్ మనలో లేకపోయినా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ పనికి మూలని నేను నా సొత్తుగా చేసుకుంటా. సమాధాన పడతానంటే ఏం చెప్పండి, నిజానికి వాళ్ళను నలిపినట్టు నలిపేయాలి, మట్టిలో కలిపేయాలి. అసలు వాళ్ళు చూడాల్సిన పని లేదు, పట్టించుకోవాల్సిన పని లేదు. అలాంటిది దేవుడు నన్ను తనకు కావాలని కోరుకున్నాడు. ఇది ఆయన యొక్క స్వచ్ఛమైన వాలంటరీ, వ్యక్తిగతమైన స్వచ్ఛంద నిర్ణయం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. అలాంటి వాళ్ళనే దేవుని కుమారులని మనం చెప్పుకోవాలి. అలాంటి వారు దేవుని కుమారులుగా కనబడతారు. అలాంటి వారిని దేవుడు ఆహా నా కుమారుడా అని అనగలడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధానపరిచేవారు
అంటే ఇద్దరి మధ్యన ఏదైనా చిన్న తగాద వచ్చింది అనుకుందాం, మనలో మనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, చిన్న తగాద వచ్చింది అనుకోండి, వీరు మాట్లాడుకోవటం లేదనుకోండి, అది పెద్ద సమస్య కాదనుకోండి. అప్పుడు వేరే వ్యక్తి వస్తాడు కదా, ఇక్కడ సర్ది చెప్తాడు, ఇక్కడ సర్ది చెప్తాడు, ఇక్కడ ఏదో అంటాడు. మొత్తానికి ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అన్నా 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 అని అనుకునేలాగున్న లైన్లో పెడతాడు, సమాధాన పరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధానపరిచే ఒక వ్యక్తి, సమాధానపరచట్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అతడు ఏ స్థితిని బట్టి, ఏ బలమును బట్టి సమాధానపరచగలడు? సమాధానపడు ఆత్మ తనలో ఉన్నారు గనక, సమాధానపడే లక్షణం తనలో ఉంది గనక, సమాధానపడే ప్రకృతి వైవిధ్య జీవితం తనలో ఉన్నది కనుక, అది తన జీవితానికి ఆధారం కనుక అతడు మాత్రమే సమాధానం పరచగలడు. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కనుక సమాధానపరిచేవారు సమాధానపరచడానికి ముందు ఆత్మీయంగా మనం చూస్తే, నువ్వు దేవుని సమాధానపరచు పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే ఎదుటివారిని సమాధానపరచలేవు. నీవే 10 మందితో గొడవలు పెట్టుకుని వాళ్ళతో మాట్లాడటం మానేసి వాళ్ళ గురించి ఏమేమో అందరికీ కూడా చెప్పేస్తూ ఇక్కడ ఎవరికో తగాదా వచ్చిందని వీళ్ళని సమాధానపరచని వెళితే ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ వచనం నాకు నెరవేరాలి, నేను ధన్యుడిని అవ్వాలి, దేవుని కుమారుని అవ్వాలని నేను అందరితోనూ గొడవలు పెట్టుకుని వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చిందని వీళ్ళని సమాధానపరచడం ప్రయత్నం చేశాను అనుకోండి, దేవుడు నవ్వుకుంటాడు. నా కుమారుడుగా అవటాను ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నావు, కానీ ముందు వీళ్ళందరితో సమాధాన పడంటాడు. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాలు మన ఆధ్యాత్మిక జీవితాలు ఆ కోణంలో ఉంటాయి. మన వ్యక్తిగత జీవితాల్లో ఈ ఆత్మీయ విషయాలు ఏమి మనం పట్టించుకోం. కానీ ఇలాంటి వచనాలు చూసినప్పుడు ఎలా చేస్తే కొడుకున్నట్టు, ఎలా చేస్తే కూతున్నట్టు, ఎలా చేస్తే కొడుకున్నట్టు అంటూ ఆ భక్తి విషయాలు చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుడు ముందంటాడు, నువ్వు అందరితోనూ సమాధానంగా ఉండు, ఆ తర్వాత అందరినీ సమాధానపరిచే ఆ ఎక్సర్సైజ్లోకి నువ్వు రా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భార్య భర్త సమాధానంగా ఉండరు, అన్నదమ్ములు సమాధానంగా ఉండరు, ఇంట్లో ఎవరికి సమాధానం ఉండదు. ఆ ఇంట్లో వాళ్ళందరినీ సమాధానపరచడానికి గడపలు దొక్కుతూ ఉంటారు. దేవుడు అడుగుతాడు, దేవుడు నవ్వుతూనే అడుగుతాడు, ముందు నీ ఇంటిలో సమాధానం ఉండేలాగా చూడు. నీ వ్యక్తిగత జీవితంలో సమాధానపు ఆత్మను కలిగి ఉండి ఆ సమాధానపు ఆత్మ నడిపింపులను ఉండు. ఆ తర్వాత ఇతరులను సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తే అది సఫలమవుతుంది. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాల్లో లోకరీతిగా కూడా చాలా మంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు. ఈ దినాల్లో పంచాయతీ అంటే ఈ గ్రామ పంచాయతీ కాదండి, పెద్దలు ఉంటారు కదా, కుల పెద్దలు, వీధి పెద్దలు, గ్రామ పెద్దలు, ఏదో పెద్దలు ఉంటారు కదా. ఎవరికి ఏదో తగాదా వచ్చింది, సమస్య వచ్చింది, వాళ్ళు ఏదో అయిపోతున్నారు, పిలవండి పిలవండి, వాళ్ళందరూ సమాధానం మా ముందుకు తీసుకురండి, తీసుకొస్తారు. తీసుకుని అబ్బాయి నువ్వు ఎక్కువ అవ్వకు, అబ్బాయి నువ్వు తక్కువ అవ్వకు, తగ్గిపో, నువ్వు వెళ్ళకుండా వెళ్ళండి అని సమాధానపరచిన ప్రయత్నం చేస్తారు. ఎలాగైతే ఎలాగా ఓచుకోవాలయ్యా, ఎలాగైతే ఎలాగా చూసి చూడనట్టు ఉండాలయ్యా అని గట్టిగా వాళ్ళ కులాన్ని బట్టో, వాళ్ళ హోదాను బట్టో, లేకపోతే ప్రజలందరూ పెద్దగా ఉండండి అని అన్నారు కనుకోను అన్నీ చెప్పేస్తారు. నిజంగా వాళ్ళు తలంచుకుని అలాగేనండి అయ్యా అని పోతారు. కానీ లేఖనం చెప్తుంది, ఆ సమాధానపు పంచాయతీలు చెప్పేవాడు ముందు తనకు తాను సమాధానం కలిగి ఉండాలి, తన ఇంట్లో సమాధానం కలిగి ఉండాలి, తన ఇంటి వారిని చక్కబెట్టాలి. ముందు ఆ పంచాయతీ ముందు ఇంట్లో జరగాలి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఆ పెద్ద మనిషి తన కొడుకులకు సమాధానపరచాలి, తన కూతుళ్ళను సమాధానపరచాలి, తాను అందరితోనూ సమాధానంగా ఇంట్లో ఉండాలి. అలాగుంటే తప్ప పంచాయతీలో కుర్చీలు కూర్చునే అధికారం లేదు. లేఖనం చెప్తా ఉంది, తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వు తీర్పులో ముందున్నావని సంగతి నీకు తెలియదా? అందరినీ కూడా ఓచుకోండి అని సమాధానం చెప్పే మనుష్యుడా, నీలో సమాధానం లేదు, నీ ఇంట్లో సమాధానం లేదు, వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదు, నువ్వు ఆ తీర్పులో నిలబడుతున్నావు ఇండైరెక్ట్గా. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు దేవుని కుమారులు అనబడతారు? ఎందరైతే యేసు నామమున విశ్వాసం ఉంచారో, ఆయన యందు విశ్వాసం ఉంచారు అంటూ మొదటి యోహాను సువార్తలో మొదటి అధ్యాయం మాట చదువుకున్నాం. రెండవ మాట రోమీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం. ఆయన ఆత్మచే ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు అవుతారు, వారు దేవుని కుమారులు అని ఉంది. ఇక్కడ కూడా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు.
ముందు చెప్పిన మాటే కదా, యేసుప్రభు నమ్ముకున్నాను, నేను దేవుని కొడుకుని అయిపోయాను. ఇల్లు అలగ్గానే పండగ అయిపోదమ్మా అనే సామెత వచ్చేస్తుందేమో బోధల ద్వారా. ఇల్లు అలగ్గానే పండగ అయిపోతుంది, పండగని అనుకోకూడదమ్మా, ఇంకా చాలా ఉంది వ్యవహారం. యేసుప్రభువున దేవుడు అనగానే అయిపోలేదమ్మా, నువ్వు అయిపోలేదు, నువ్వు ఇంకా చాలా చేసిన తర్వాత అప్పుడు అవుతావు కొడుకువని. దేవుని మనకి స్తోత్రం. ఎందుకు ఆ మాట అనాలి? కొంతమంది భక్తులు, కొంతమంది బోధకులు దాదాపు ఆతాత్పర్యంతో ఖచ్చితమైన భక్తి జీవితం రోషంగా జీవించటానికి, దేవుని పట్ల భయభక్తులు కలిగి చక్కటి ఉప్పు సారము కలిగిన విశ్వాస జీవితం జీవించటానికి ఆ రీతి బోధలు వాక్యానుసారంగానే చేయొచ్చు. కానీ అది దేవుని కొడుకు అయిన తర్వాత, దేవుడు నా కొడుకువు అని చెప్పిన తర్వాత నువ్వు దేవుడు కొడుకు కాదని నేను ఎలా చెప్పాలి బోధలో? దేవుడు నువ్వు నాకు ఇప్పుడు కొడుకు అయ్యావు, ఇలాగ నేను నిన్ను కన్నాను, ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువు, ఈ రోజే నువ్వు పుట్టావు నా కడుపున అన్నట్టుగా దేవుడు మాట్లాడుతుంటే, నువ్వు ఇలా చేస్తే అంటే అప్పుడే పెద్దదిగిపోయి యవనస్తుడు అయిపోయి ఇవన్నీ చేసేస్తే అప్పుడు దేవుడు నిన్ను కంటాడు, అప్పుడు దేవుడు నువ్వు దేవుడికి కొడుకు అవుతావని ఈ యాంగిల్లో తీసుకొస్తే కంప్లీట్ ఆపోజిట్. సత్యానికి సత్యం ఎదురెదురవుతాయి, సత్యం ఢీకొంటాయి, సత్యం నేను అంటే నేను అంటాయి. అలాగ ఉండదు కదా. దేవుని మనకి స్తోత్రం. దేవుని తాత్పర్యం సంఘమా నీకు నాకు తెలియాలి. దేవుని ఆలోచన ఆధ్యాత్మిక ఆ పుట్టుక, ఆ తర్వాత ఎదిగే విషయం మనకు తెలియాలి. నికోదేముతో యేసు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవటం తప్పేం లేదు. నువ్వు మరలా పుట్టాలి. మరలా నేను ఎలా పుడతాను అని అంటే ఆత్మీయంగా పుట్టాలి, వాక్యం ద్వారా పుట్టాలి, నీటి మూలముగా పుట్టాలి, ఆత్మ మూలముగా పుట్టాలి. అప్పుడే పుట్టిన శిశువును పోలి పేతురు రాసిన పత్రిక మర్చిపోలేదు కదా. అప్పుడే పుట్టిన శిశువులను పోలి దేనికోసం వాళ్ళు పెంపర్లాడతారు? పాల కోసం పెంపర్లాడతారు. ఎటువంటి పాలు? నిర్మలమైన పాలు. దేనికోసము? ఎదుగుట కొరకు. దేవుని మనకి స్తోత్రం. బిడ్డ పుట్టాడు, కొడుకు పుట్టిన తర్వాత నీ కొడుకు కాదు, నువ్వు కొడుకు కాదు, నీ కొడుకు కాదు, నువ్వు కొడుకుడు కాదని చుట్టూ వాళ్ళు చేరంటే ముఖం మీద కొడతారు ఎవరైనా సరే. నువ్వు దేవుని కొడుకు ఎలాగవుతావు, దేవుని కూతురు ఎలాగవుతావు, ఇలాగుంటే నువ్వు దేవుడు కొడుకు అవుతావు. ఎలా గుర్తు దేవుడు నేను కంటాడప్పుడు అన్నట్టుగా నువ్వు అవి మానేశారా, నీవు మానేశారా, ఇది మానేశారా అంటే దేవుడు అంటాడు, ముందు నన్ను అంగీకరించి రక్షకునిగా స్వీకరించి నా చేత కనబడు, ఆ తర్వాత ఇవన్నీ కత్తిరించే పని నీతో పాటు నేను కూడా చేస్తా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇవన్నీ మానేసిన తర్వాత బాప్తిజం తీసుకో, ఇవన్నీ మానేసిన తర్వాత చర్చికి రా, ఇవన్నీ మానేసిన తర్వాత బైబిల్ చేత్తో పట్టుకో, ఇవన్నీ మానేసిన తర్వాత హల్లెలూయా చెప్పు, ఇవన్నీ మానేసిన తర్వాత నువ్వు అప్పుడు ముందు కూర్చో, ఇవన్నీ మానేసిన తర్వాత ఎవరు చెప్పారు వాక్యంలో? ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు దేవుని కొడుకు అవుతావు, ఆత్మచేత నడిపించబడిన తర్వాతే నువ్వు కొడుకు అవుతావు. ఎక్కడా లేఖనం లేదు. ఆయన కడుపున పుట్టావు కనుక నువ్వు ఇలాగ ఉండాలి, ఇలా ఎదగాలని ప్రభువు చెప్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది మనం అర్థం చేసుకోకపోతే అలాంటి కోణములో నుంచి వాక్యము వేగంగా వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం ఆ కోణములో విని లోపలికి స్వీకరిస్తే, అయ్యో నేను దేవుని బిడ్డను కాదన్నమాట, అప్పుడు ఇలా చేస్తే అప్పుడు కొడుకుని అవుతానన్నమాట, అప్పుడు దేవుడు నన్ను కంటాడన్నమాట అనే ధోరణిలోకి మనం వెళ్ళకూడదు. మనం దేవునికి పిల్లలము గనుక, దేవుని ప్రేమకు వారసులమయ్యాము గనుక మనము కూడా ఇతరులను ప్రేమించే బాధ్యత మనకుందని తండ్రి చెబుతాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట, నిజముగా తండ్రి అయిన దేవుడు మనకు దేవుడైతే, ఆయన తండ్రి లాంటి దేవుడైతే, ఆయా సందర్భాల వాక్యం చెప్తుంది, నువ్వు కొడుకు గనక ఆయన నిన్ను గద్దిస్తాడు, ఆయన కొడుకు గనక నిన్ను ఆయన క్రమశిక్షణలో పెడతాడు. ఆయనకు నువ్వు కొడుకు గనుక, ఆయన నీకు తండ్రి కనుక నువ్వు క్రమం తప్పుతుంటే మళ్ళా నిన్ను క్రమంలో తీసుకురావడానికి కొన్ని పాఠాలు నీకు కొన్ని సంఘటనల ద్వారా నేర్పిస్తాడు. వాటిని నువ్వు వ్యతిరేకించకు, వాటిని నువ్వు దేవుడు చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవద్దు. ఆయన తండ్రి కనుక బాధ్యత. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక, కొడుకు గనుక ఆయన తండ్రి గనుక అనే మాట అక్కడ చూస్తాం. 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. 12వ అధ్యాయం. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు, మీరు దేవునికి కుమారులు గనుక. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? తండ్రి క్రమశిక్షణలో పెట్టిన కుమారుడెవరు? కుమారులైన వారు అందరూ శిక్షణలో క్రమశిక్షణలో పాలిభాగస్తులవుతున్నారు.
ఆ క్రమశిక్షణలోనే వారు పసిపిల్లలు పిల్లలుగా, పిల్లలు యవ్వనస్తులుగా, యవ్వనస్తులు యోధులుగా తయారవుతున్నారు కదా. అదంతా కూడా వయసును బట్టి స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనకు మంచిది. భయభక్తులు నేర్పించుట కొరకు కొన్ని క్రమశిక్షణ చర్యలు ఆయన తీసుకుంటాడు. ఏమని? నేను పోలీసును గనక, నేను దేవుని గనక, నా చేతిలో నా ఇష్టం గనక నాకు అది కాదు. ఆయన నీ తండ్రి గనక, నువ్వు తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు గనక నేను మళ్ళా దారిలో తెచ్చుకోవటానికి ఆయన ప్రయాసపడతాడు. ఆ ప్రయాస గద్దింపు కావచ్చు, ఆ ప్రయాస కళ్ళెరి చేయటం కావచ్చు, ఆ ప్రయాస కొన్ని సన్నివేశాల సందర్భాలు కావచ్చు. ఇదిగో ప్రభా తప్పైంది, వచ్చుచున్నాను అని చిన్న కొడుకు మాదిరిగా వస్తే నీకు దొరికేది దండం కాదు, నీకు దొరికేది ఖడ్గం కాదు, నీకు దొరికేది పెనాల్టీ కాదు. ఆయన కౌగిలి, ఆయన ముద్దు, ఆయన సంతోషం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మరొక మాట ఉంది, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఆయన కొడుకుగా ఉండాలి అంటే, ఆయన కొడుకులు అవ్వాలంటే, ఆయన కొడుకులు గనుక మరొక శ్రేష్టమైన వచనం ఉంది. అది చూస్తే అల్టిమేట్గా ఇదైతేనే నేను కొడుకునన్నమాట అనేలాంటి మాట కూడా ఉంది. ఆ మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 21వ అధ్యాయంలో చూడండి, ఆ మాట ఉంటుంది. ఊరికే అక్షరార్థంగా ఆ సరాసరి భావాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుని చిత్తమైతే ఒకరోజు మరొక సీక్వెన్స్లో ఆ మాటల్లో లోతులో ఉన్న తాత్పర్యాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం. 21వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. ఎవరు? ఇందాక చదువుకున్న మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో వచనాలు, లూకా సువార్త 6వ అధ్యాయంలో వచనాలు, ఇలాగుండండి, కనికరం చూపండి, దయ చూపండి, ప్రేమించండి, క్షమించండి, ప్రార్థించండి, ఇవన్నీ ఉన్నాయి కదా మీరు దేవుని పిల్లలు కనుక అన్నట్టుగా. ఇక్కడ చూడండి, జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. పైన ఏవో ఉన్నాయి, అనుభవాలను సొంతం చేసుకుంటాడు, ఆ జీవ కిరీటాలను సొంతం చేసుకుంటాడు, ఆ బహుమానాలను సొంతం చేసుకుంటాడు, ఆ ప్రత్యేకమైన స్థలంలో ఆ చోటులు, ఆ పొజిషన్స్ సొంతం చేసుకుంటాడు. దేవుని మనకి స్తోత్రం. ఆ జయించేవాడు వీటినంటే వేటిని 6వ వచనం నుంచి వెనక్కి చదువుకోవటమే. 21:1 నుంచి చదువుకుని కొంతవరకు అవగాహన చేసుకోవాలి. 7వ వచనం, జయించేవాడు ఓడిపోయినవాడు కాదండి, జయించువాడు, గెలిచినవాడు వీటిని సొంతం చేసుకుంటాడు, స్వతంత్రించుకుంటాడు. అప్పుడు నేను అతనికి అంతవరకు దేవుడిగా ఉండనా? ఆలోచన కదండి. మరి ప్రకటన గ్రంథంలో వచ్చేటప్పటికి ఇలాంటి వచనాలు మనల్ని ఒకసారి కుదిపేస్తాయి, నిద్ర స్థితిని ఒక్కసారి ఉలుక్కుపడేలాగా చేస్తాయి. ఈ వచనం చూడండి, జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. అప్పుడు జయించువానికి నేను అతనికి జయించినప్పుడు మాత్రమే గబగబా వచనాలు వచ్చేస్తాయి, తాత్పర్యాలు. అప్పుడు నేను అతనికి దేవుడినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఈ వచనం ప్రకారం కూడా చూస్తే దేవుని కుమారుని అయిపోయాను అనుకున్నావు, ఏమి దేవుని కుమారుడు కాదయ్యా. యేసుని నమ్ముకున్నా ఓకే, కానీ నువ్వు జయించిన తర్వాతే కుమారుడు అవుతావు. ఇదిగో వచనం. కాదని నన్ను నేను పైన అలా చదివితే అవును కదా, అంతే కదా అని. లేఖనం అంటా ఉంది, నువ్వు దేవుడు నిన్ను కన్నాడు కనుక, కన్న తర్వాత దేవుడిని రక్షణలో ఎదిగిస్తూ, రక్షణలో కొనసాగిస్తూ, ఆత్మచేత నిన్ను నింపి, ఆత్మఫలములతో నేను బలపరుస్తూ, నీ శరీర తుచ్చమైనటువంటి ఆ క్రియలను నువ్వు చంపివేసుకోవటానికి నీకు బలమునిస్తూ, నీలో ఆయనలో నిన్ను అంటుకట్టుకుని, నేను ఎడవక ఎడబాయక ఎల్లప్పుడూ నీలో ఉన్నవాడు బలవంతుడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు పరిశుద్ధుడు అని పదే జ్ఞాపకం చేస్తూ, శ్రమలను జయించుటకు, వ్యాధులను జయించుటకు, శోధనలు జయించుటకు, అపవిత్రతలను జయించుటకు, అసత్యాన్ని జయించుటకు, జారత్వాన్ని జయించుటకు, అలాగునైన జయ జీవితం తీసుకుంటూ వస్తాడు. చివర్లో అలాగ నిన్ను జయించువానిగా జయశాలైన దేవుడు నీలో ఉండి సహాయం చేసి, జయించిన వాడా నీకు ఘనత అంటూ నిన్ను కొడుకు అయిపోయావంటాడు. అంటే కొడుకు ముద్ర నీకు తగును అంటాడన్నమాట. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అప్పుడే పుట్టిన పిల్లోడికి, లేదా అప్పుడే అడుగులేస్తూ పరుగులు పెడుతున్న పిల్లోడికి నువ్వు కొడుకు కాదు అని కన్నవాడు అనకూడదు. ఎందుకంటే నువ్వు ఇంకా పెద్ద అడుగులు వేయట్లేదు, పరుగులు పెట్టట్లేదు, బరువులు మోయటం లేదు, నువ్వు కొడుకు కాదు అంటే అన్నవాడికి కూడా అవమానమే. మనం అట్లా లోకరీతికి ఒకసారి ఆలోచన చేద్దాం. కన్న తర్వాత ఒక తండ్రి తన బిడ్డ ఒక రీతిలో మాట్లాడాలి, ఒక రీతిలో నడవాలి, ఒక రీతిలో జీవించాలనుకున్నవాడు ఇంకా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వచ్చాయి. నా కొడుకంటే ఇలాగ ఉండాలి, నా కొడుకంటే ఇలా చూసుకోవాలని ఆశపడుతున్నాను, నా కొడుకు పెద్ద అయిన తర్వాత ఇలాగ ఉండాలని ఆశకుంటున్నాను అని 3-4 సంవత్సరంలోనే అలా ఉండడు కదా, ఉండలేడు కదా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఈ వచనాలను ఆ సన్నివేశానికి మనం పోల్చుకొని చూసుకుంటే ఆ తండ్రి ఒకవేళ నువ్వు ఇలాగ ఉండలేదు కనుక నువ్వు నాకు కడుపున పుట్టలేదు అంటే ఎంత అవమానం. నువ్వు కొడుకు అనిస్తే సరిపోతుందా, తగినట్టుగా లేడు కదా, 5 సంవత్సరాల బిడ్డ అని పక్కవాడు అనేస్తే ఈ తండ్రి మనసుకు ఎలా ఉంటుంది? అర్థం చేసుకుందాం. తండ్రి నన్ను కన్నాడు, ఒక రోజు వస్తుంది తన పోలిక, తన గుణశీలాలు పూనికి పుచ్చుకుంటాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణలో ఎదుగుట అంటే ఏంటి? రక్షణలో కొనసాగుట అంటే ఏంటి? మీ ఘటములను కాపాడుకోండి అనటంలో ఏంటి? బహుజాగ్రత్తగా ఉండండి అనటం ఏంటి? మీరు శోధనలో ప్రవేశింపకున్నప్పుడు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈ తాత్పర్యాలు, ఈ ఎక్సర్సైజులు, ఈ సాధనలు ఇవన్నీ ఎందుకొరకనంటే తండ్రైన దేవుడు మనలో ఆయన కుమారుని రూపం వచ్చేలా చేయటానికి. దేవుని మనకి స్తోత్రం. నిజానికి నేను ప్రభుని అంగీకరించి ప్రభు బిడ్డగా అయిన తర్వాత అప్పుడే తండ్రి నాలో ఎవరిని చూస్తున్నాడు? తండ్రి యేసును చూస్తున్నాడు. అప్పుడే నేను యేసులోకి వచ్చేసాను, కానీ యేసు స్వభావం ఇంకా నాలో పూర్తి కాలేదు. అది అర్థం చేసుకోవాలి. నేను యేసులోకి వచ్చేసాను, కానీ యేసు రూపం ఇంకా నాలోకి రాలేదు. వాక్యాలు ఎన్ని చోట్ల ఉన్నాయి? తండ్రి అయిన దేవుడు మనలను తన కుమారుని స్వారూప్యములోనికి రావాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి నేను నమ్మిన తర్వాత కొడుకునయ్యాను, ఆయన నాలోకి వచ్చాడు, నేను ఆయనలోకి వచ్చాను. నన్ను యేసును బట్టి దేవుడు కొడుకుగా చూస్తున్నాడు, యేసును బట్టి నేను ఆయన తండ్రిని పిలవగలుగుతున్నాను. కాదంటానికి ఎవరు సరిపోరు. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, పాత్రలో కాదు, ఏ శక్తి, ఏ అధికారి నన్ను ఈ సంబంధం నుంచి, ప్రేమ నుంచి విడతీయలేదు. దేవుడు డిక్లేర్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగని దేవుడు ఇవేమి నువ్వు చేయటం లేదు కనుక నువ్వు నా కొడుకు కాదురా పో అని బయట గంటాడు కదా. ఆయన ఏమంటాడు చెప్పండి? నువ్వు నా కొడుకు అయ్యావు కనుక ఇలాగ ఎదగాలరా కన్నా, ఇలాగ ఉండాలరా కన్నా, ఇలా మాట్లాడాలరా, ఇలా చెయ్యాలరా. నా కొడుకుకు తగిన లక్షణాలు నీలోకి రావాలి. ప్రాక్టీస్ చేయి, సాధన చేయి, నేను నీకు సహాయం చేస్తా. దేవుని మనకి స్తోత్రం. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. పదే చెప్తుంటాను, స్వస్థపరిచే శక్తి అందరికీ కావాలి, పరిశుద్ధాత్మ చేత నింపయ్యా. వరాలు కావాలి, పరిశుద్ధాత్మ చేత నింపయ్యా. నిప్పులాగా నేను చెలరేగిపోవాలి, పరిశుద్ధాత్మతో నింపయ్యా. దెయ్యాలు నేను వెళ్ళగొట్టేసేయాలి, పరిశుద్ధాత్మతో నింపయ్యా. ఎర్ర సముద్రం విడదీసినట్టుగా నేను నీళ్ళ మీద నడిచేసేయాలి, ఆత్మశక్తి నాకు కావాలి, పరిశుద్ధాత్మనివ్వయ్యా. అందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఎక్స్ట్రా కెపాసిటీ, సూపర్ న్యాచురల్ పవర్స్ కోసం పరిశుద్ధాత్మనివ్వయ్యా, ఇవ్వయ్యా అని అడుగుతున్నారు. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, ఆయన మీలోకి వచ్చినప్పుడు, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మీకు సహాయం చేస్తారు దెయ్యాలు వెళ్ళగొట్టడానికని. ఆశ వీళ్ళకి అవును దెయ్యాలు పోతాయి, కానీ ఈ లేఖనం బట్టి చూస్తే పరిశుద్ధాత్ముడు ఏ విషయంలో నాకు సహాయం చేయటానికి తండ్రి చేత ఇవ్వబడుతున్నాడు, ఏ విషయంలో నాలోనికి వస్తున్నాడు. యేసు ప్రభు మాట్లాడగా తండ్రి దానికి అనుమతి తెలపగా, యేసు మాటను బట్టి తండ్రి పరిశుద్ధాత్మను కుమ్మరించగా ఆయన మనలోకి వచ్చి, మన మీదకి వచ్చి, మన మధ్యకి వచ్చి ఏం చేస్తాడు? ఆయన మనకు సహాయం చేస్తాడు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మనలోనికి క్రీస్తు రూపం వచ్చేలాగున మనకు సహాయం చేస్తాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. ప్రేమించడం చేత కావట్లేదు శత్రువుని, పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఒక్క మాట అంటే సహించుకోగలుగుతున్నాను, అదే మాట 10 సార్లు అంటే సహించుకోలేకపోతున్నాను. పరిశుద్ధాత్ముడు ఆ సహనమును నీకు ఇస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచోళ్ళకి ఉపకారం చేయడానికి ఇష్టపడుతున్నాను, నాకు ఇష్టమైన వాళ్ళకి ఉపకారం చేయబడుతున్నాను. కానీ వాళ్ళు నన్ను నిందించారు, నన్ను నిష్ఠూరపరిచారు, నాకు శత్రువులుగా వాళ్ళు ఉన్నారు. ఒక సహోదరులు కావచ్చు, ఇంటి వారే కావచ్చు, వీధిలోని వారే కావచ్చు. ప్రభు అంటున్నాడు, వారికి నువ్వు సహాయం చేయి, అప్పుడు నువ్వు స్పెషల్.
ఎందుకంటే అందరూ కూడా తమకు ఇష్టమైన వారికి సహాయం చేస్తారు. ఏముంది స్పెషల్? తమను ప్రేమించే వారికి సహాయం చేస్తారు. అందరూ చేసే పనే కదా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను హత్య చేయటానికో, నిన్ను నాశనం చేయటానికో, లేదా ఇంటిని వీధుల్లో పెట్టడానికో ఎవడో ప్రయత్నం చేశాడు. నిజానికి వాడు శిక్షకు అర్హుడే, దుష్టుడే, దుర్మార్గుడే. కానీ ఆ వ్యక్తి ఆపదలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక అవసరతలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాడికి మంచినీళ్ళు ఇచ్చావనుకో, ఓ ప్రైజ్ ది లార్డ్, అది స్పెషల్, అది కనికరం. స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు టార్గెట్ ఏ స్థాయిలో ఉందో చూద్దాం. యేసు ప్రభు మన ముందు ఎలాంటి టార్గెట్ పెట్టాడో చూద్దాం. ప్రభు బిడ్డను అయిపోయావు, కానీ నీలో ఈ సామర్థ్యం రావాలి. ఈ సామర్థ్యం పుణుకుపుచ్చుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. అది ఆధ్యాత్మికతలో ఎదుగుదల. నా కుమారుడా, ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలోనూ కూడా నువ్వు వర్ధిల్లాలని నా ప్రార్థన. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సమయం అవుతా ఉంది, అయినా కొద్ది నిమిషాలు ఈ వాక్యం చూద్దాం. ఎక్కడ చూద్దాం? లూకా సువార్త దగ్గరకు వద్దాం ఒక్కసారి. ఇప్పుడు దేవుని కుమారులు అని దగ్గర ఆగాం. ఎవరు దేవుని కుమారుడు? ఇలాగ నుండేవారు దేవుని కుమారులు అని స్టేట్మెంట్లు అక్కడ వచనాలు. కాదని నేను అనను, మీరు అనుకోకూడదు. కానీ ఒక కోణంలో మనం దాన్ని అర్థం చేసుకోకపోతే దేవుడు మనల్ని కన్నాడు అనే మాట అబద్ధమైపోతుంది. దేవుడు ఇంకా నన్ను కనలేదు, ఇంకా నన్ను కడుపులో పెట్టుకుని పెంచుతున్నాడు. నేను ఇలా తయారయ్యాక, నేను ఇలా రూపం నాలోకి వచ్చిన తర్వాత అప్పుడు నన్ను కంటాడు చివర్లో అన్నట్టుగా వచనాలు ఉన్నాయి. కానీ లేఖనం అలా చెప్పలేదు. బిడ్డ పుట్టిన వెంటనే కొడుకు అయిపోతాడు, కానీ కొడుకు తన పోలికలోకి రావటానికి తండ్రి ఆశతో చూస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త ఇందాక చదువుకున్న వచనాలే. నిజానికి ఆ వచనాలు ఒక్కొక్కటి దాదాపు ఎన్నో క్లాసులు మనం తీసుకుని చెప్పుకోవచ్చు. కానీ వరుసగా క్రమంలో చక్కచక్క చూసి రాబో దినాల్లో ఏమైనా దేవుని చిత్తమైతే అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మని ప్రేరేపణతో ఆ మాటలు మరలా ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. దేవుని మనకి స్తోత్రం. 31 వచనం. ఈ మాటలను నేను ఎలాగ చేశానంటే, డూ, చేయండి, ప్రేమించండి, మేలు చేయండి, దయ చూపండి లేదా ఉపకారం చేయండి, కనికరమ కలిగి ఉండండి, క్షమించండి, ఇవ్వండి. ఇది యేసయ్య బోధ. దేవుని మనకి స్తోత్రం. తన శిష్యులకు, తను వెంబడించే వారికి యేసయ్య బోధ. 31 ఎంత మంచి మాట. మనుష్యులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుకుంటారో అలాగని మీరు ముందు వారికి చెయ్యండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత సింపుల్ ప్రిన్సిపల్. ఈ విషయంలో మనము ఆధ్యాత్మిక చింతన కోసం ఆధ్యాత్మిక కళాశాలలకు, వేదాంత కళాశాలకు వెళ్ళాల్సిన పని లేదు. లోకరీతి సూత్రం, ప్రకృతి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న మాట. నువ్వు ఏమి విత్తుతావో అది కోస్తావు అన్నట్టుగా. దేవుని మనకి స్తోత్రం. నువ్వు ప్రేమను విత్తితే ప్రేమను కోస్తావు. ప్రేమను కొయ్యాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రేమ సంపాదించాలంటే ఏం చేయాలి? నువ్వు కనికరాన్ని సంపాదించాలంటే నువ్వు ఏం చేయాలి? అందరి చేత శబాష్ అనిపించుకోవాలంటే ఏం చేయాలి? ముందు నువ్వు విత్తనం వేయాలి. వ్యక్తిగతంగా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు అడుగు వేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. చాలాసార్లు, చాలా సందర్భాల్లో సామాన్యంగా మానవులకు ఉండే సహజమైన స్వార్థం, మానవులకు ఇది లేనివాడు అసలు ఉండడు మనిషి. సహజమైన స్వార్థం. అందరూ నన్ను ఇష్టపడాలి, అందరూ నా మాట వినాలి. ఒకవేళ అందరూ నేను ఏమన్నా సరే వాళ్ళు సహించుకోవాలి, వాళ్ళు ఓచుకోవాలి. అందరూ నాకు సహాయం చేయాలి, అందరూ నన్ను సన్మానించాలి, అందరూ నన్ను ఇష్టడుగా చూడాలి. ఇది సహజంగా అందరిలోనూ ఉండే మాటే. చిన్న పిల్లల దగ్గర నుంచి ఉగ్గుపాలతో కూడా ఇది ఆశతో ఉంటాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. నన్నే చూడాలి, నాకే ఇవ్వాలి. చిన్నపిల్లోడు తర్వాత చెల్లి పుట్టినా, తమ్ముడు పుట్టినా అమ్మ ప్రేమ నాకే కావాలని వీడు కోరుకుంటాడు. అమ్మ నాదైనా చెల్లి అంటుంది, నాది, నాకు, నేను, నా వైపు చూడాలి, నాకు పెట్టాలి. అది పసితనంలో ఎలాగున్నా ఆధ్యాత్మికత కూడా ప్రభు చెప్తున్నాడు. ఇతరులు నిన్ను ఎలా చూడాలని కోరుకుంటున్నావు, ఇతరులు నీ పట్ల ఎలా ఉండాలని కోరుకుంటున్నావు, అలాగ నువ్వు ఉండటం ముందు చెయ్యి. సింపుల్. నా శాంతి
ఎప్పుడు నీలో రగులుతూ ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అందరూ నన్ను గౌరవించాలనుకున్నాను అనుకోండి, వెంటనే ప్రభు చెప్తున్నాడు, నువ్వు ముందు గౌరవించు. నువ్వు గౌరవించటానికి తగిన యోగ్యత అతనిలో లేదు అని నీకు కొన్ని అంచనాలు ఉండొచ్చేమో. నీ సన్మానములు అందుటకు అతడు యోగ్యుడు కాడు అన్నట్టుగా కొన్ని రుజువులు కూడా నీ ముందు ఉండొచ్చేమో. ఇటువంటి వాడికి సన్మానం ఏంటి, ఇటువంటి వాడిని నేను ఎలా చూస్తాను, ఇటువంటి వాడిని నేను రెస్పెక్ట్ చేస్తాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రభు అంటాడు, లేదు, నువ్వు ఇతరుల రెస్పెక్ట్ కోరుకుంటే ఇటువంటి వారిని కూడా నువ్వు రెస్పెక్ట్ చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎలాగయ్యా ఇది, ఎలాగయ్యా అంటే వెంటనే తండ్రి అంటాడు, నన్ను చూడరా బాబు, నా వైఖరి చూడరా, నా నిర్ణయాలు చూడరా, నా ఉద్దేశాలు చూడు. నీ పట్ల నేను ఎలాగున్నాను, నా గౌరవం అందుకోవటానికి నీకు యోగ్యత ఉందా, నా ప్రేమ అందుకోవటానికి నీకు యోగ్యత ఉందా, నా చేత కొడుకాన్ని పిలిపించుకోవడానికి అసలు యోగ్యత ఉందా? ఏ యోగ్యత ఉందని నేను పిలిచాను నిన్ను? ఏ యోగ్యత ఉందని నీ కోసం చచ్చిపోయి నేను? ఏ యోగ్యత ఉందని ముఖం మీద ఉమ్ములోయించుకున్నాను నేను? ఏ యోగ్యత ఉందని నా మహిమలో నీకు చోటు ఇచ్చాను? ఏ యోగ్యత ఉందని నేను విడువను ఎడబాయనని చెప్పాను? ఏ యోగ్యత ఉందని నీ కోసం చనిపోవడానికి భూమి మీదకి వచ్చాను? ఏ యోగ్యత లేకపోయినా నేను ప్రేమించానే, నీ మీద కనికరం చూపానే, నిన్ను క్షమించానే, నీకు మేలు చేశానే, ఎప్పుడు నీకు ఉపకారం చేయటానికి నాకు అపకారం చేస్తున్నా సరే మౌనంగా ఉండిపోయానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూడు, ప్రభు అదే అంటాడు, నన్ను చూడు, నేను నీ పట్ల చేశాను కదా, అలాగ నువ్వు ఇతరులకు చెయ్యాలి. ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితం. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు ఇవన్నీ మామూలే. ప్రభు నమ్ముకున్నావా, నీకు అది ఇవ్వం ఇది ఇవ్వం, నువ్వు ఉండటానికి వీల్లేదు, నువ్వు చావాలి, చంపేస్తాం, అవి ఎలాగో ఉంటాయి. కానీ ఇతరులతో నువ్వు సమాధానం, శాంతి, ఆనందం అనుభవించాలంటే క్రీస్తు నీతో ఉన్నాడు, క్రీస్తు నీతో పాటు సంచారం చేస్తున్నాడు అనేటటువంటి అనుభూతి గడియకు నీకు కలగాలంటే నువ్వు ఇలాంటి మనసు కలిగి ఉండాలి. ఇలాంటి క్రీస్తు మనసు నువ్వు డెవలప్ చేసుకోవాలి, నువ్వు వర్ధిల్లాలి, దానికి సాధనం చెయ్యాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు పుట్టుకతోనే రావచ్చు, కొన్ని విషయాలు పుట్టుకతోనే వచ్చినట్టుగా లోపల దాగి ఉండొచ్చు ఆ నైపుణ్యం. కానీ సాధన చేసేటప్పటికీ నెంబర్ 1 ప్రొఫెషనల్ అవుతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పుట్టుకతో వచ్చే సువాసన కొంచెం టైం పట్టొచ్చేమో కానీ అప్పటికప్పుడు నాకు సంపెంగ వాసన కావాలంటే ఆటోమేటిక్గా లోకంలోకి వెళ్ళి 5 రూపాయలతో సెంటు బాటిల్, సంపెంగ వాసన వచ్చే సెంటు బాటిల్ ఇలాగనుకుంటే సంపెంగ వాసన వస్తుంది. అది కృత్రిమం, అది ఒరిజినల్ కాదు. సాధన ద్వారా వచ్చినది, సాధన చేయుట ద్వారా మనం సొంతం చేసుకున్నది మనం బ్రతుకు కాలం అంతా నిలిచి ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. గొప్ప కోసం తెచ్చి పెట్టుకున్నది వస్త్రం ధరించినట్టుగా గబగబా కాసేపు వస్త్రం ధరించుకుని మళ్ళా నా బ్రతుకు నేను బ్రతికితే అది కృత్రిమమైన వాసన, అది కృత్రిమమైన ప్రేమ, అది కృత్రిమమైన యేసయ్యను చూపించటం. మందిరంలో యేసయ్యను చూపించడం కాదు, మందిరంలో యేసయ్యను పోవటం కాదు, మందిరంలో యేసు బిడ్డను అనుకోవటం కాదు. నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్యన, నీ బంధువుల మధ్యన, చివరికి నేను ఆడిపోసుకునే వారి మధ్యన నువ్వు క్రీస్తు బిడ్డగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని కుమార్తెవు కాదా, దేవుని కుమారుడు కాదా? అవునైతే ఎలాగ ఉండాలి, అవునైతే నువ్వు ఎలా చేయాలి, అవునైతే నువ్వు ఇలాగున సాధన చెయ్యాలి. అంతే తప్ప నేను పరిశుద్ధురాలనయ్యాను, నేను పరిశుద్ధునయ్యాను, వీళ్ళ మధ్య నుండను వాళ్ళ మధ్య నుండను, వీళ్ళ మధ్య నుండను వాళ్ళ మధ్య నుండను పోతానారణ్యంలో కంటే అది దేవుని పిలుపు కాదు, అది దేవుని చిత్తం కాదు, అది దేవుని ఆలోచన కాదు. సంఘమా, దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవారికి మీరు వేరే ఉండండి అని పౌలు తాత్పర్యం చెప్పాడట. ఈ లోకంలో మీరు వేరుగా ఉండండి అన్నాడట. లోకంలో వేరా, ఇంకో లోకం ఉంటే ఈ లోకం నుంచి ఆ లోకం పోతాం. ఈ లోకంలో ఉన్నాను, మీరు వేరుగా ఉండండి అని మరలా మరొక ఉత్తర్వులు ఆయన అంటాడు. ఇలా నేను అన్నానని మీరు అభ్యంతర పడుతున్నారా? ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అవును, నిజమే, సాధ్యం కాదు. మీరు లోకములో ఉన్నాను, అరణ్యంలోనికి పొమ్మని నేను చెప్పటం లేదు. అక్కడ కూడా లోకలు ఉంటారు, అక్కడ కూడా లోక మనసుతో ఉన్నవారు ఉంటారు. నేను చెప్పిన మాట ఏంటంటే మీరు లోకములో ఉన్నను లోకస్తులుగా, లోక సంబంధులుగా, శరీర సంబంధులుగా ఉండొద్దు. క్రీస్తు సంబంధులుగా ఆ చీకటి లోకములు వెలుగు దీపాలుగా ఉండండి.
దీపం వెలిగిస్తూ ఉంచండి. దేవుని నామానికి స్తోత్రం. అది భర్త విషయంలో భార్య, భార్య విషయంలో భర్త, అన్న విషయంలో తమ్ముడు, తమ్ముడి విషయంలో అన్న, అక్క విషయంలో చెల్ల, చెల్లి విషయంలో అక్క, లేదా కోడల విషయంలో అత్త, అత్త విషయంలో కోడల. నువ్వు ఉండాలి. నీలో క్రీస్తుని చూపించే వ్యక్తికి, నీలో క్రీస్తు ఓర్పును చూపించు, నీలో క్రీస్తు సహనాన్ని చూపించు, నీలో ఉన్న క్రీస్తు కనికరాన్ని ఆ వ్యక్తి మీద నువ్వు చూపించు. నువ్వు కనికరాన్ని పొందుకుంటావు. దేవుని నామానికి స్తోత్రం. ఇవి పాఠాలు కాసేపు పాడుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి, కాలక్షేపానికి, పురాణ కాలక్షేపంలాగా ఆదివారం వచ్చి వినిపోవటానికి, ఆ బయటకు వెళ్ళిన తర్వాత నేను మళ్ళా మరొకలాగా ఉండిపోతాను. బయటకు వెళ్ళిన తర్వాత నా ఆకారం మారిపోతుంది, నా రూపం మారిపోతుంది, నా అలవాట్లు మారిపోతాయి. మళ్ళీ ఏదో రూపం నాలోకి వచ్చేస్తుంది. మళ్ళీ చర్చలకు వచ్చేటప్పటికి దూతల రూపం వచ్చేస్తుంది. నాకు బయటకు వెళ్ళేటప్పటికి మరేదో రూపం వచ్చేస్తుంది. ఇంట్లో ఒక రూపం, బంధువుల మధ్యన ఒక రూపం. ఓ మై గాడ్, హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, ఈ రూపాలు మార్చుకునే జీవి ఒకటి ఉంది. ఈ రూపాలు మార్చుకునే జీవి ఒకటి ఉంది. ఏం పేరు చెప్పండి దాని పేరు? త్వరగా చెప్పాలి. అమ్మో తెలుసు మీకు. జువాలజీ. ఉన్నాయి. దేవుడు ప్రకృతిలోనే కొన్ని జీవులను పెట్టి, కొన్ని పురుగులను పెట్టి, కొన్ని పుష్పాలను పెట్టి ఎన్ని పాఠాలు నేర్పిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవి అక్కడికి వెళ్ళింది అనుకోండి, అసలు తన ఓసరి వెళ్ళని ఎవరు పట్టుకోరు, అందరూ కలిసిపోద్ది అంతే. ఆ రంగు, ఆ పోలిక. మళ్ళీ ఇలా ఈ పొడకల మధ్యకి వస్తే ఆ పొడకల రంగు వచ్చేస్తుంది. ఇలాగ వీళ్ళ ఈ దగ్గరికి వెళ్తే ఆ రంగు వచ్చేస్తుంది. అస్సలు పసికట్టలేము ఓసరి వెళ్ళి అని. ఎలా పసికట్టలేము అని అంటే, అది పసికట్టలేని జీవి. దాని లక్షణం ఏంటంటే అలా మార్చేసుకుంటుంది తన రూపాన్ని. ఆ కెపాసిటీ దేవుడు ఇచ్చాడు అనుకోండి, అది వేరే సంగతి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇలాంటి క్రైస్తవులు ఉంటారా? ఉంటారు. ప్రభు అంటాడు, ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళకి ఇష్టలుగా మారిపోవటం కాదు, లేదా వాళ్ళలాగా మారిపోవటం కాదు, వాళ్ళు చేసినట్టు చేసేయటం కాదు. నువ్వు ఎక్కడున్నా ఉప్పులాగే ఉండాలి, ఎక్కడున్నా నిప్పులాగే ఉండాలి, ఎక్కడున్నా ప్రకాశించే దీపంలాగే ఉండాలి, ఎక్కడున్నా క్రీస్తు బిడ్డలాగా ఉండాలి, ఎక్కడున్నా దేవుని కొడుకులాగా నువ్వు ఉండాలి. అది నువ్వు సాధన చెయ్యాలి. ఒక్కరోజుతో వచ్చేది కాదు, ఒక్క పూటతో వచ్చేది కాదు. ఆ సాధన చేయటంలో నాకు శక్తి సరిపోవట్లేదు, సాధన చేయటంలో నా శరీరం సహకరించట్లేదు, సాధన చేయటంలో నా మనసు కూడా లేదు, మారం చేస్తూ ఉంది. అప్పుడు దేవుడు అంటాడు, వచ్చేసాయి నా చేతుల్లోకి రా, నా ఆత్మచేత నింపుతాను, అసాధ్యమైనవి నేను నీకు సాధ్యపరిచేస్తాను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రభువుకు తెలుసు మానసికంగా మనం బలహీనులమని. ప్రభువుకు తెలుసు మనం ఇంకా శరీరంలో గోజాడుతున్నాం, మూలుగుతున్నాం. ప్రభువుకు తెలియదా? తప్పకుండా తెలుసు. ఆత్మ మనలో మూలుగుతూ ఉంది. ఈ శరీరంలో ఉన్నంతసేపు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. శరీర స్వభావం అది, ఆత్మస్వభావం అది కాకపోయినా, నేను అలా ఉండాలని ఆశపడినా ఈ శరీరం నన్ను అలా ఉండనివ్వదు. నువ్వైనా నేనైనా కాదండి. అపొస్తలుడైన పౌలు అన్నాడు ఆ మాట. ఈ శరీరంలో నేను మూలుగుతున్నాను, ఈ శరీరంలో నేను బంధింపబడి ఉన్నాను. ఏం చేయాలో అది చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదు చేసే పరిస్థితి వస్తూ ఉంది. అయ్యో, నేను విశ్వాసంలో ఎక్కడ భ్రష్టుడనైపోతానో నాకు భయంగా, బాధగా ఉంది. అయినా గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను, సాధన చేస్తూనే ఉన్నాను. గురి యొద్దకు ఒకరోజు చేరుకుంటా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక క్రైస్తవ జీవితం అంటే నమ్ముకున్నాను, కప్పుకున్నాను, వచ్చాను, వెళ్ళాను, అంతటితో క్రైస్తవ జీవితం అయిపోయినట్టు కాదు. క్రైస్తవ జీవితం అంటే అప్పుడే క్రీస్తుతో నడక ప్రారంభమైంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకన్నారో యేసయ్య మాట, నన్ను వెంబడించండి అని. లేదా పేతురు ద్వారా ఎందుకు పరిశుద్ధాత్ముడు ఆ మాట మనకు చెప్పించాడు? ఏ మాట? మన ముందు క్రీస్తు వెళ్ళాడు, ఒక మాదిరి ముంచి వెళ్ళాడు. ఆ మాదిరిలో మనం కూడా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఆయన ముందు వెళ్ళాడు, మనం వెళ్ళాలి. అది ఏ జీవితానికి గుర్తు? పుట్టడం కాదండి. పుట్టినప్పుడు అడుగులు ఇంకా వెయ్యం కదండి. పుట్టిన తర్వాత అడుగులు వేయటం ప్రారంభిస్తాం. అడుగులు వేసినప్పుడు ముందు నాన్న, ముందు అమ్మ, ముందు యేసు వెళ్ళాడు. ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళటం, అదే ఆధ్యాత్మిక యాత్ర, అదే ఆత్మీయ అభివృద్ధి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రభువు ఆ మాటలు అలాగంటున్నాడు. ఈ మాటలు చదివి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. మనుషులు మీకు ఎలాగో చేయాలని మీరు కోరుకుంటారు, అలాగే మీరే వారికి చెయ్యండి.
అలాగే మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే అందులో స్పెషల్ ఏముంది చెప్పండి? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తే, నన్ను ఇష్టపడే వారిని నేను ఇష్టపడితే అది అందరూ చేసేదే కదా, అంజులు కూడా అదే చేస్తారు కదా. ది సేమ్ థింగ్. అదేం పెద్ద గొప్ప ఏముంది, అందులో స్పెషాలిటీ ఏముంది? లోకం తీరు కూడా అదే కదా. కానీ నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించగలగటం, అది స్పెషాలిటీ. న్యాచురల్గా అది అసాధ్యం మనిషికి, కానీ నువ్వు న్యాచురల్ మ్యాను కాదు, సూపర్ న్యాచురల్ మ్యాను. నీలో యేసున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం అని మారం చేయకూడదు మనం. నాకెలా సాధ్యం, ఇది నాకెలా సాధ్యం అని మన శరీరం కూడా మనతో గారం పోతూ మారం చేస్తుంది. కనుక ప్రభు అంటాడు, నేను నీలో ఉన్నది, నేను ఆలయంగా చేసుకున్నది కేవలం ఊరేగటానికే కాదు, నిన్ను ఊరేగించడానికి కాదు, ఈ రూపం నీలోనికి రావటానికి నీలో ఉండి లోపల నుంచి నిన్ను మార్చుకుంటా వస్తా, లోపల నుంచి నిన్ను మార్చుకుంటా వస్తా, లోపల నుంచి మలుచుకుంటా వస్తా. ఒక్కో రోజు నిన్ను చూచిన వారు నన్ను చూస్తారు, నిన్ను చూసిన వారు నన్ను చూస్తారు.